పశ్చిమాసియా యుద్ధంతో దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడిందనే వార్తలు వినియోగదారులను కలవరానికి గురిచేస్తున్నాయి. గృహ వినియోగ గ్యాస్కి ఎలాంటి కొరత లేదని ప్రభుత్వం ప్రకటించినా ప్రజల్లో మాత్రం ఒక ఆందోళన కనిపిస్తోంది. హైదరాబాద్లో బుకింగ్స్ భారీగా పెరగడంతో ఆ స్థాయిలో ఏజెన్సీలు సరఫరా చేయలేకపోతున్నాయి. మరోవైపు రెండో సిలిండర్ కోసం భారీగా దరఖాస్తులు పెరుగుతున్నాయి. రెండు సిలిండర్లు ఉన్న చాలామంది ముందుగానే బుక్ చేసి పెట్టుకోవడంతో అత్యవసరమైన వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? సో నిన్నటి వరకు మనం కమర్షియల్ గ్యాస్ కొరత గురించే మాట్లాడాం. ఇప్పుడు హౌస్ హోల్డ్ గ్యాస్ బుకింగ్స్ కూడా పెరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. ఏం చెప్తున్నాయి గ్యాస్ ఏజెన్సీస్? ఏంటి అక్కడ సిచ్యువేషన్? హరి, నేను ప్రస్తుతం మెహదీపట్నం ప్రాంతంలోని విజయనగర్ కాలనీలో ఉన్నాను. ఇక్కడ చూసుకుంటే పరిస్థితి పూర్తిగా స్టాక్ పాయింట్ మాత్రం పూర్తిగా క్లోజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. స్టాక్ పాయింట్కు తాళం వేసిన విజువల్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేసేదానికి చూసుకోవచ్చు. స్టాక్ పాయింట్ పూర్తిగా తాళం వేశారు. వినియోగదారులు అయితే ఇక్కడ పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉంది. 5 రోజులు అవుతున్న బుకింగ్స్ ఇప్పటి వరకు కూడా స్టాక్ రావట్లేదు అని చెప్పి వినియోగదారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్ మహానగరంలో గ్యాస్ సంబంధించి ప్రతిరోజు 30 నుంచి 40% వరకు కూడా బుకింగ్స్ పెరిగిన పరిస్థితి ఉంది. గతంలో ఒక గ్యాస్ ఏజెన్సీలో 700 బుకింగ్స్ రాగా ఈరోజు 1000కి పైగా గ్యాస్ కనెక్షన్లకు సంబంధించి డిమాండ్ ఉన్న పరిస్థితి ఉంది. రెండో సిలిండర్కు సంబంధించిన దరఖాస్తులు కూడా పెరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు. రెండో సిలిండర్కు సంబంధించిన వారంతా కూడా రెండో సిలిండర్ కావాలి అని చెప్పి వారంతా కూడా దరఖాస్తులు చేసుకున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, గతంలో సింగిల్ సిలిండర్ ఉండే వాళ్ళ పరిస్థితి అధ్వానంగా మారింది. 5 రోజులు రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఉంటాయి. అయితే వారికి సంబంధించి సింగిల్ సిలిండరే ఉంటే 5 రోజులు గ్యాస్ సరఫరా జరగకుంటే వారి పరిస్థితి ఏంటి అన్నది అధ్వానంగా మారే పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు. అడుగుతాం, మీరు ఎన్ని రోజులు అవుతుంది గ్యాస్ బుక్ చేసుకొని? మాకు 1.5 month నుంచి మాకు గ్యాస్ బుక్ లేదు సార్. మాకు సింగిల్ సిలిండర్ ఉంది. మేము ఫిజికల్ హ్యాండిక్యాప్. టు బి ఫ్రాంక్, నాకు ఎప్పుడు వచ్చినా గ్యాస్ దొరికేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు గ్యాస్ స్టాక్ ఉందో లేదో తెలియదు మాకు. మేము బుక్ చేసుకున్నాము. ఎంత డబ్బులైనా పర్లేదు, మేము కడతామని చెప్పాం. ఇప్పటికైనా మాకు ఏమి సౌకర్యం ఇవ్వడం లేదు వాళ్ళు. సార్ గ్యాస్ లేదు. భారత్ గ్యాస్ వాళ్ళు ఇప్పుడే ఇచ్చారు. 970 రూపీస్ తీసుకొని ఇప్పుడే ఇచ్చారు మా తమ్ముడికి. ఇప్పుడు ఇచ్చారు. హెచ్పి గ్యాస్, ఇండియన్ గ్యాస్ వాళ్ళు ఇస్తున్నారు. హెచ్పి గ్యాస్ వాళ్ళు లేదని చెప్తున్నారు. ఏం చేయాలి సార్ మేము? ఇప్పుడు మా తమ్ముడు తీసుకొని వచ్చాను సార్. ఇప్పుడే 970 రూపాయలు పెట్టేసి భారత్ గ్యాస్ తీసుకొని ఇంటికి తీసుకొని వచ్చిండు. ఆయన తెచ్చింది కాబట్టి ఇస్తారేమో అని చెప్పేసి నేను కూడా వచ్చాం. నేను మా బాబు వచ్చిన తర్వాత సిలిండర్ తీసుకొని వచ్చిన తర్వాత గ్యాస్ లేదు, బుకింగ్ మేము బుక్ చేసి 15 రోజులు అయింది సార్. మనం చూసుకోవచ్చు, చాలా మంది కూడా సింగిల్ సిలిండర్ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. మీ పరిస్థితి ఏంటి? ఎన్ని రోజులు అవుతుంది మీరు బుకింగ్ చేసుకుని? సార్ నేను 3 days నుంచి వస్తున్నాను. 3 days నుంచి అవ్వట్లేదు. అయితే నిన్న వచ్చాను. నిన్న వస్తే ఏమన్నారు, ఫోన్పే నుంచి బుక్ చేసుకోమని చెప్పారు. ఫోన్పే నుంచి బుక్ చేశాను. డబ్బులుగా కట్ అయినాయి. మార్నింగ్ వచ్చి ఫోన్పే చూపించి సిలిండర్ తీసుకొని వెళ్ళమని అన్నారు. ఇప్పుడు చూపిస్తే మళ్ళీ ఒక 3-4 days అని చెప్తున్నారు. నాకు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు. నాకు ఇబ్బంది అవుతుంది కదా. 3-4 days నుంచి నేను జాబ్ వదులుకొని ఎస్పీసీ గ్యాస్ కోసం తిరగడం అంటే నాకైనా కొంచెం ప్రాబ్లం కదా. నేను ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటే బతుకుతాను. నేను 3-4 days నుంచి ఒకటే ప్రాబ్లం అంటే ఏదైతే చెప్పండి. మొత్తమే చూసుకోవచ్చు, మొత్తం స్టాక్ లేకపోవడంతో తిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. తమకు సింగిల్ సిలిండర్ మాత్రమే ఉంది. తమకు రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఉద్యోగానికి వెళ్ళాలి, కానీ హెచ్పి గ్యాస్ ఏజెన్సీ చుట్టూ తిరగాల్సి వస్తుందని చెప్పి లబ్ధిదారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకోవచ్చు, ఖాళీ సిలిండర్కి సంబంధించిన లోడ్ ఇక్కడే ఉంది. నిండు సిలిండర్కి సంబంధించిన లోడ్ రాలేదు అని చెప్పి నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడ వినియోగదారులంతా కూడా లబోదిబోం అనాల్సిన పరిస్థితి ఉంది. మొత్తంగా గ్యాస్ కష్టాలైతే హైదరాబాద్ మహానగరంలో సామాన్యుడిని వేధిస్తున్నాయని చెప్పుకోవచ్చు. గ్యాస్ సంబంధించిన డిమాండ్ పెరగడంతో ప్రతినిత్యం కూడా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 2,30,000 గ్యాస్ సిలిండర్లు అవసరమవుతాయి. కానీ హైదరాబాద్ మహానగరానికి వచ్చేసరికి 1,20,000 గ్యాస్ సిలిండర్లు ప్రతినిత్యం కూడా అవసరమవుతాయి. అయితే దానికి సంబంధించిన సరఫరా దానికంటే డిమాండ్ పెరగడంతో, బుకింగ్స్ పెరగడంతో పూర్తిగా లబ్ధిదారులకు సంబంధించి గ్యాస్ ఏజెన్సీలు సరఫరా చేయలేకపోతున్నాయి. దీంతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆల్ రైట్ విక్రమ్.